హే గైస్ వెల్కమ్ టు వాట్ ఐ ఈట్ ఇన్ అ డే. బ్రేక్ఫాస్ట్కి 2 దోస అండ్ పొడి తినేసానండి. పథ్యం అని అడుగుతున్నారు కదా, ఇదే నా పథ్యం. నో చట్నీస్ ఎట్ ఆల్, అది కూడా నువ్వుల నూనె. ఏంటి అలా ఉంది అని అడగొద్దు, బికాస్ మా మమ్మీ బాయిల్డ్ ఎగ్ ని చూస్తే ఫ్రై చేసినంత వరకు ఊరుకోదు. ఇది కూడా నువ్వుల నూనె ఫ్రై చేసి. ఇంట్లో అయితే నాన్ స్టిక్ కి నో చెప్పేసాం. బుజ్జిగాడ్ పుట్టిన దగ్గర ఇండస్ వ్యాలీ నుంచి ఈ కాస్ట్ ఐరన్ కాంబో ప్యాక్ అయితే ఆర్డర్ చేసేసి అయితే నీట్ గా ఈ పాన్స్ అన్ని సీజనింగ్ చేసేసాం. ఆనియన్స్ అయితే ఇనిషియల్ గా ఫ్రై చేసి తీసేసాం. రివ్యూ అయితే అమ్మ మాటల్లోనే వినండి. అల్యూమినియం కళాయిలు అయితే మాడిపోతున్నాయి చూడండి. ఇండస్ వ్యాలీ కళాయిలో నేను గుడ్డులు మిల్ మేకర్ కూర వండుతున్నానండి. బిర్యానీలోకి చాలా బాగా వస్తుంది. అస్సలు మాడట్లేదండి గుడ్డు. మామూలుగా మీరు వేపుతారు కదా ఆయిల్లో, అవి మాడిపోతూ ఉంటాయి. ఇందులో అయితే అసలు అడుగే పట్టట్లేదు. చాలా బాగున్నాయండి. తెలిసిందే కదండి, నాన్ స్టిక్ పాన్స్ కొన్ని రోజుల తర్వాత ఆ కోటింగ్ ఏదైతే ఉందో అది బయటకు వచ్చేస్తూ ఉంటుంది. దాని వల్ల అనవసరమైన హెల్త్ ఇష్యూస్ కూడాను. ఇవి పండగల్లో పిండి వంటలు వండుకుంటే చాలా బాగుంటుంది. మా మమ్మీ అయితే అప్పుడే ప్లాన్ చేసేసింది పండగల్లో పిండి వంటలు అంటే. పాన్ కూడా చాలా క్రిస్పీగా వస్తున్నాయి. దోశ రైస్ విత్ ఎగ్ కర్రీ అయితే జస్ట్ మిల్క్ తాగి టాబ్లెట్స్ వేసేసుకున్నాను. అరే ఆ మిల్క్ లో పౌడర్ ఏంటి అని అనుకున్నాను. నేచురల్ గా మిల్క్ ఎన్హాన్స్ చేయడం కోసం డాక్టర్ సజెస్ట్ చేశారు. పాలు తాగేసాక వైటమిన్ టాబ్లెట్స్ వేసేసుకున్నాను. రెసిపీస్ అండ్ పౌడర్ కావాలంటే కామెంట్ నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.